మన సబ్స్క్రైబర్స్లో అయిన ఒక ఆమె 25 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ని కొత్తగా ఇంటీరియర్తో మంచిగా రెనోవేట్ అయితే చేయించుకున్నారు. సో అసలు మనకి 25 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ని కొత్తగా ఎలా మార్చారు, అసలు ప్రైస్ అనేది ఎంత అయ్యింది, ఎక్కడ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. టోటల్ కంప్లీట్ ఇంటీరియర్ గురించి అట్లాగే మొత్తం హౌస్ గురించి అయితే ఉండబోతుంది వీడియో అనేది. సో మీలో కూడా ఎవరైనా ఓల్డ్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా ఉండి దాన్ని ప్రజెంట్ మనం కొత్తగా మారుద్దామని చెప్పి ఆలోచనలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇంటీరియర్ సంబంధించి ఉండబోతుంది. సో పూర్తి వరకు చూడండి, డెఫినెట్గా ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది. స్టార్టింగ్ మనకి మంచి గ్రాండ్ లుక్లో ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా మంచి డిజైన్ అయితే చేయించారు. చూడండి, మెయిన్ ఇందులో అట్రాక్షన్ ఏంటంటే ఆ బుద్ధ డిజైన్ అని చెప్పుకోవాలి. ఇది టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా పీవీసీ మెటీరియల్. ఇది బార్డరింగ్ అంతా కూడా అక్రిలిక్ షీట్ యూజ్ చేశారు అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఇంత మంచిగా కనపడడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిన టైల్స్ చూడండి, కంప్లీట్ టోటల్ హై గ్లాసీ టైల్స్ అయితే యూజ్ చేశారు. మంచి గ్రాండ్ లుక్లో దానికన్నా లైట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది స్టోన్ ఫినిషింగ్లోని. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇది టేక్ డోర్ ఇచ్చారు. ఇందులో బ్లాక్ గ్లాస్ కూడా రావడం జరిగింది. పదండి లోపలికి వెళ్దాము. టోటల్ కంప్లీట్ ఇంటీరియర్ అనేది ఎక్సలెంట్గా అయితే చేయించారు. నేను చెప్పడం కాదు, మీరే ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి, టోటల్ కంప్లీట్ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే రావడం జరిగింది. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది, అందుకే దీన్ని రిమూవ్ చేయలేదు. టైల్స్ అట్లా అయితే వేయలేదు, పాతగా ఉంది కదా అని చెప్పి తీసేసి అట్లయితే ఏం చేయలేదు. ఓల్డ్ ఫ్లాట్కి ఎట్లా ఉందో ఫ్లోరింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంచేశారు. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా చేయించారు. ఈ కలర్స్ కానీ వాల్స్ కానీ అక్కడక్కడ కొన్ని చేంజెస్ చేశారు. నేను మీకు పాత ఫుటేజ్ కూడా చూపిస్తాను లాస్ట్లోని, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా ఎక్కడ ఏ వర్క్ చేశారు ఏంటి అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు టోటల్ ఫ్లాట్ అంతా అయితే మీరు చూడండి కంప్లీట్ మొత్తం అంతా. ఇదంతా కూడా స్టార్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది మనకి మెయిన్ డోర్ తీయగానే పక్కనే మనకి ఒక టీవీ యూనిట్ అయితే ఉంటుంది హాల్లోని. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఒక విండో అయితే ఇచ్చారు. అండ్ ఇందులో బ్లైండ్స్ కూడా రావడం జరిగింది చూడండి. యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి అండ్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ వాల్లో మనకి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇచ్చేసారు. అది పీవీసీ బీడింగ్స్, అవి ఫొటోస్ అట్లాంటివి అయితే పెట్టుకోవడం కోసం ఇచ్చారు. అండ్ అది టీవీ యూనిట్. ఇది పార్టీషన్ ఫ్రెండ్స్, ఇది డైనింగ్కి హాల్కి సెంటర్లో పార్టీషన్ అది. సో పదండి ఒకసారి మనం టీవీ యూనిట్ అది చూద్దాము. ఈ టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ అండ్ అక్రిలిక్ ఫినిషింగ్ లామినేట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి అమెరికన్ వుడ్ కూడా యూజ్ చేశారు. మీకు అక్కడక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం చూడండి, ఇది టోటల్ మొత్తం అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ అయితే వచ్చింది, బాగా ఇచ్చారు. అండ్ ఇవి లోవర్స్ ఇవి. అండ్ అది టోటల్ అంతా కూడా మనకి హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్. సెంటర్లో ఎస్ఎస్ స్ట్రిప్ కూడా ఇచ్చారు, టీ పట్టి అనేది. ఐడల్స్ పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ ఇలా అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఈ టోటల్ మొత్తం అంతా కూడా రెనోవేట్ చేసింది అంతా కూడా కెన్నీ ఇంటీరియర్స్ వాళ్ళది చేయించారు. వీళ్ళ బడ్జెట్ రేంజ్లో మంచిగా అయితే ఇంటీరియర్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇందులో సీలింగ్ అబ్జర్వ్ చేశారా, మనకి జిప్సమ్ సీలింగ్ యూజ్ చేశారు. అండ్ అట్లాగే పీవీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది పార్టీషన్ అని చెప్పని చూశారు కదా. ఈ పార్టీషన్ టోటల్ మొత్తం అంతా కూడా అమెరికన్ వుడ్తో చేయించారు అండ్ పాలిషింగ్ కూడా చేయించారు మొత్తం అంతా కూడా అనేది. సో ప్యాటర్న్ బాగుంది మొత్తం అంతా కూడా ట్రయాంగిల్ షేప్లోని. అండ్ ఆ స్పాట్ లైట్స్ కూడా బాగా యూజ్ చేశారు ఇక్కడ. ఈ పార్టీషన్ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ప్లేస్ అక్కడ మనకి వేస్ట్ చేయకుండా అలా ప్లెయిన్గా వదిలేకుండా చిన్న క్రాకరీ యూనిట్ అయితే తీసుకున్నారు. మన బుక్స్ కానీ కప్స్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. టాప్లో గ్లాస్ డోర్స్ వచ్చేసాయి. కింద చూసుకున్నట్లయితే కనుక మనకి నార్మల్ ప్లేన్ ఇచ్చేసారు. అండ్ ఇది ఫ్లూటెడ్ టైప్ లామినేట్. ఇది హ్యాండిల్స్ కూడా సింపుల్గా ఉన్నాయి చూడండి. మనకి ఓన్లీ వుడ్ వర్క్ చేసుకునే టైంలో లామినేట్ సెలెక్షన్ ఒకటే కాదు, హ్యాండిల్స్ కూడా మంచిగా చూస్ చేసుకోవాలి. ఇక్కడ చాలా బాగా చేయించారు ఇంటీరియర్స్ వాళ్ళు మొత్తం అంతా కూడా. స్విచ్చెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చూసారు కదా. అండ్ ఇది కిచెన్. ఇది పదని కిచెన్లోకి అయితే వెళ్దాము. మెయిన్ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే కరువు షేప్లో బాగా ఇచ్చారు ఇది మొత్తం అంతా కూడా. ఇది వుడ్ ఫినిషింగ్ లామినేట్ మొత్తం అంతా కూడా. హ్యాంగింగ్ లైట్స్ కూడా వచ్చాయి. పదండి లోపలికి వెళ్దాము. ఈ
కిచెన్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ప్యాటర్న్ చూడండి, ప్లాట్ఫామ్ ప్యాటర్న్ అనేది యూ షేప్ టైప్ అయితే వచ్చింది చూసుకోండి. ఇదిగోండి ఇలా యూ షేప్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఒక విండో వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ సైడ్. టాప్లో మనం చూస్తే కనుక ఎక్కడ కూడా హ్యాండిల్స్ లేవు. స్టోరేజ్ స్పేస్ దగ్గర ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ మొత్తం అంతా కూడా హ్యాండిల్లెస్ డోర్సే మొత్తం అన్నీ కూడా. అండ్ ఈ పక్కన కూడా స్టోరేజ్ స్పేస్ బాగానే వచ్చింది. సో పదండి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా. సో కిచెన్ చూసుకున్నట్లయితే కొంచెం చిన్నగా అయితే వచ్చింది, కానీ స్టోరేజ్ ఎక్కడ ఏ ఐటెం పెడితే ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా ముందే చూసుకుని డిజైన్ చేసి ఇచ్చారు వీళ్ళకి. అండ్ ఇది షింక్ చూడండి, షింక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అయితే యూజ్ చేసుకోవచ్చు, దీనివల్ల చాలా యూసెస్ ఉన్నాయి. మేము ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాం చూడండి. సో ఈ ట్యాప్ అని చూసారు కదా, డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, స్ప్రింకిల్ టైప్లో, డైరెక్ట్ ఫ్లో టైప్లో, ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. అండ్ మనకి వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు ఇందులోని. ప్లేట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులోని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి డైరెక్ట్గా ఆక్వాకి సంబంధించింది ఈ షింక్ కింద పెట్టుకుంటే ప్యూరిఫైర్ అనేది డైరెక్ట్గా మనకి టాప్లో ఇచ్చిన చిన్న ట్యాప్ ఉంది చూసారు కదా, దాని ద్వారా వాటర్ అయితే మనం తాగొచ్చు. అండ్ ఇవి గ్లాసెస్ క్లీన్ చేసుకోవడం కోసం. సో ఇదిగోండి ఇలాగా మనం పెడితే గ్లాస్ కూడా క్లీన్ అయిపోతుంది. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ షింక్లోని. సో ఇదిగోండి, సో ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొకటి ఉంది ఇందులో మనకి కార్నర్స్ కూడా చాలా ఫ్రీగా, అంటే మనకి కిచెన్లో కార్నర్స్ ఉంటాయి కదా షింక్లోని, జస్ట్ ఈ ట్యాప్ ద్వారా అలా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ కూడా మనకి అలా ఒకసారి అంటే కిందకి వెళ్ళిపోవాలన్నా కూడా టైం పెద్దగా పట్టదు, ఈజీగా మనకి ఫ్లో అయిపోతూ ఉంటుంది వాటర్ కూడా కింద షింక్లోకి. సో ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్. ఇది ట్యాండమ్ బాక్స్ చూసుకోండి. టోటల్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా హ్యాండిల్స్ కూడా బాగున్నాయి, చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, సాఫ్ట్ క్లోజర్స్ ఇవి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టాప్ యూనిట్లో చూడండి, ఇక్కడ వాల్ యూనిట్లోని ఇక్కడ కూడా మనకి డిఫరెంట్గా అమెరికన్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇది వాటర్ పడినా కూడా ఏం పాడవదు ఫ్రెండ్స్, ఇది చెదలు పట్టడం అట్లా అయితే ఏముండదు. ఇది గ్లాస్ డోర్. ఇది చూసుకోండి స్టోరేజ్ స్పేస్ మొత్తం అంతా కూడా. ప్రొఫైల్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఈ కిచెన్లో వెస్ట్ సైడ్ చూడండి, ఇటు పక్కన కూడా మనకి ప్లేస్ అనేది ఇచ్చారు. ప్లాట్ఫామ్ టోటల్ మొత్తం అంతా కూడా క్వాజ్ ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ప్లాట్ఫామ్ మొత్తం అంతా కూడా క్వాజ్. ఇది ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశారా, మనకి ఈ పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ ఇచ్చారు కదా, ఈ పక్కన ప్లేస్ అనేది అలా ప్లెయిన్గా అలా వదిలేకుండా ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ యూనిట్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. టోటల్ కంప్లీట్ అక్రిలిక్. ఇది హ్యాండిల్ కూడా ఈ పక్కన ఇచ్చారు, ఆ పక్కన తీసుకోవడం బాగోదని చెప్పేసి ఈ పక్కన అయితే ఇచ్చారు. బాగుంది, స్టోరేజ్ మొత్తం అంతా కూడా బాగా కవర్ చేశారు. ఎక్కడ కూడా ప్లేస్ అనేది వేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ వీళ్ళు. ఉన్న స్థలంలోనే మంచిగా డిజైన్ చేయించి మొత్తం అంతా కూడా ఎక్కడ ఏ ఐటెం పెడితే ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి మొత్తం అంతా కూడా డిజైన్ చేసి అయితే ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను, కంప్లీట్గా చూడండి వీడియో మొత్తం అంతా కూడా. ఇది బెడ్రూమ్ డోర్. ఇది ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్. ఇది డోర్ కూడా చూడండి ప్యాటర్న్ ఎంత బాగుందో. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా డైనింగ్ ఏరియా. అది ఇది పార్టీషన్. ఇది సో ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. టాప్లో మనకి మిర్రర్ కటింగ్ డిజైన్ కూడా బాగుంది ప్రొఫైల్ లైటింగ్ తోటి. పక్కనే బెడ్రూమ్ కూడా వచ్చేసింది. అండ్ ఆ పక్కన అంతా కూడా వాష్ ఏరియా వస్తుంది. ఆ కర్టెన్స్ బ్యాక్ సైడ్ అంతా కూడా వాష్ ఏరియా ప్లేస్ అది. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ అయితే వస్తుంది, దాన్ని కవర్ చేశారు వీళ్ళు. అది నేను దాని గురించి చెప్తాను మీకు, క్లియర్గా చూడండి. సో బయట నుంచి చూస్తే మనకి ఏదన్నా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకుంటారు అని చెప్పేసి ఏదో వుడ్ వర్క్తో చేయించారని అయితే అనుకోవచ్చు. కాకపోతే దీనికి బ్యాక్ సైడ్ ఏముందంటే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇదిగోండి వీళ్ళు జస్ట్ ఇది మనం ఇలా మూవ్ చేస్తే స్లైడింగ్, ఇది మూవ్ చేస్తే లోపల మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో స్విచ్చెస్ చాలా బాగున్నాయి చూడండి, క్వాలిటీ కానీ డిఫరెంట్గా తీసుకున్నారు. టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా వీల్ చేసింది ఫ్రెండ్స్. స్టైల్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ హౌస్కి మొత్తం అంతా కూడా వేరేగా ఉంటుంది. వీళ్ళు టోటల్ మొత్తం అంతా కూడా రిమూవ్ చేసి టైల్స్ కానీ కమోడ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే వేశారు, ట్యాప్స్ మొత్తం అంతా. చూడండి టోటల్ మొత్తం అంతా కూడా సిరా అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో పదని మనం బయటికి అయితే వెళ్దాము. కొంతమందికి ఏంటంటే హాల్లో కూర్చున్నప్పుడు కామన్ బాత్రూమ్ అనేది చూసే టైంలో పెద్దగా అయితే నచ్చదు. సో వాళ్ళైతే ఇలా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అసలు మనకి లోపల బాత్రూమ్ ఉంది అనేది కూడా ఎవరికి పెద్దగా తెలియదు, ఆ విధంగా చేయించారు చూడండి. చాలా బాగుంది ఐడియా అనేది. సో పదండి ఇప్పుడు మనం వెళ్ళి బెడ్రూమ్స్ అది చూద్దాము.
సో వాష్ బేసిన్ ఇచ్చారు, దాని పక్కనే డోర్ ఇచ్చారు కదా, అదే మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బెడ్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ప్యానలింగ్ వర్క్ అయితే చేయించారు. ఫోటో ఫ్రేమ్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం కూడా ప్లేస్ అనేది బాగా వదిలేరు అక్కడ. అండ్ ఈ ప్రొఫైల్ లైటింగ్ కూడా టాప్లో సీలింగ్ నుంచి కింద మనకి ఆ ప్యానలింగ్ వర్క్ మొత్తం అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు. సో ఇవి కంప్లీట్ లైటింగ్ అంతా కూడా ఎప్పుడు వేసుకుంటూ ఉండరు, ఎప్పుడో ఒకసారి ఎవరైనా వచ్చినప్పుడు వేస్తే బాగుంటుందని చెప్పేసి అట్లా అయితే పెట్టారు. ఇది టోటల్ ఎప్పుడు కూడా లైటింగ్ అయితే ఉండదు, ఇది కొంచెం నార్మల్ సీలింగ్ లైట్స్ వేసుకుని ఉంటారు. అండ్ ఇది వాటర్ ఫ్రెండ్స్, ఇది కింద స్లైడింగ్ ఇచ్చారు. ఈ స్లైడింగ్లోనే మనకి ఎక్కడ కూడా హ్యాండిల్స్ యూజ్ చేయలేదు, ఇవి మనకి హ్యాండిల్స్ మాదిరిగా అయితే యూస్ అయ్యాయి ఇందులో పెట్టిన వర్క్ మొత్తం అంతాని. అండ్ ఇవి డ్రాయర్స్ ఇవి. సో బాగా ఇచ్చారు. ఇక్కడ అక్రిలిక్ షీట్ కూడా యూజ్ చేశారు ఇందులోని. అండ్ ఇది పక్కన చూసుకుంటే ఒక మిర్రర్ అయితే వచ్చేసింది ఇందులోని. ఒకసారి ఈ పక్క నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూసుకోండి. ఇది మిర్రర్ ఫ్రెండ్స్ ఇది. సో బాగా ఇచ్చారు ఇది. సో తక్కువ ప్లేస్లోనే ఎక్కడ ఎలా పెడితే బాగుంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి చేయడం జరిగింది. బాగా ఇచ్చారు వార్డ్రోబ్లో ఇది. టోటల్ మొత్తం కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ చూడండి. సో జస్ట్ అలా పుష్ చేస్తే సరిపోతుంది అది. ఇదిగోండి లోపల మొత్తం అంతా కూడా సామాన్లు యాక్సెసరీస్ పెట్టుకోవడం కోసం బ్యాక్ సైడ్ ఇది. సో చూసారు కదా, కింద డ్రాయర్స్ కూడా వచ్చేసాయి. స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్లో మనకి లోతుగా ఫోటో ఫ్రేమింగ్ వాల్ ఇచ్చారు చూసారు కదా. అంతకుముందు ఏంటంటే పిల్లర్స్ ఉండేవి ఫ్రెండ్స్ ఇవి. ఆ పిల్లర్స్ మనకి ఇలా ప్యానలింగ్ వర్క్తో కవర్ చేసి సెంటర్లో అలా ఫోటో ఫ్రేమింగ్ వచ్చే మాదిరిగా చేయించారు వీళ్ళు. బాగా చేశారు. మనకి ఏదో లోపల పిల్లర్స్ కనపడే మాదిరి కాకుండా వర్క్ మొత్తం అంతా కూడా వుడ్ వర్క్తో బాగా కవర్ చేశారు. అండ్ టాప్లో మొత్తం అన్నీ కూడా పుష్ డోర్స్ అవి. అండ్ ఈ స్విచ్చెస్ చూడండి. సో బెడ్రూమ్ నుంచి మనం బయటకి అయితే వచ్చేసాము. అదంతా కూడా వాష్ ఏరియా. ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, అది కామన్ బాత్రూమ్ అది. పదండి ఇంకొక బెడ్రూమ్ అయితే ఇచ్చారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇది కొన్ని వాష్ ఏరియా కూడా చూసుకోండి. ఒకసారి రఫ్గా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు స్లైడింగ్ తోటి. ఇదంతా కూడా కంప్లీట్ వాష్ ఏరియా ఇది. సో టాప్లో చూసుకోండి మనకి ఇవి కూడా హ్యాంగర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. సీలింగ్ మొత్తం అంతా కూడా చేయించారు. అవుట్ సైడ్ గ్రిల్స్ కూడా ఇచ్చారు. సో పదండి ఇంకొక రూమ్ అయితే ఉంది, అది చూద్దాము. టోటల్ ఇదంతా కూడా మనకి కెన్నీ ఇంటీరియర్ వాళ్ళు అయితే చేయించారు మొత్తం అంతా కూడా. వీళ్ళ కాస్ట్ వచ్చేసరికి 1250 రూపీస్ నుంచి 3700 వరకు కూడా ఉంటుంది. ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి బాక్స్ వరకు మనకి ఎక్కడ ఏ మోడల్ కావాలి, తీసుకునే లామినేట్ బట్టి, వుడ్ బట్టి, అక్రిలిక్ నార్మల్ తీసుకున్నారో ఫినిషింగ్లోని, అట్లాగే వాల్ పేపర్స్ కానీ లైట్స్ కానీ ఇలా మనం తీసుకున్న మోడల్ బట్టి ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయి. సో ఇది ఇంకొక బెడ్రూమ్. బ్యాక్ సైడ్ కూడా మనకి టోటల్ కంప్లీట్ అంతా కూడా బార్డరింగ్ చూడండి వుడ్ వర్క్ చేంజ్ చేశారు. ప్రొఫైల్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. సీలింగ్ కూడా సింపుల్గా ఉంది. అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ ప్లెయిన్ వైట్ కలర్లో తీసుకున్నారు. ఇక్కడ మీకు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇందులో కూడా అక్రిలిక్ షీట్ అయితే యూజ్ చేశారు. ఆ గోల్డ్ కలర్లో కనపడుతుంది చూస్తున్నారు కదా, అంతా కూడా అక్రిలిక్ షీట్ అది. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయితే వచ్చేసింది. ఈ పక్కన ఒక బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు, చూపిస్తాను చూడండి. ఇది ఒక అటాచ్డ్ బాత్రూము. సో కమోడ్స్ కానీ వాష్ బేసిన్స్ కానీ ట్యాప్స్ టైల్స్ మొత్తం అంతా కూడా ఈ గీజర్స్ ఇవన్నీ కూడా వీలు ఇచ్చినవే మొత్తం అన్నీ కూడా. సో ఇప్పుడు నేను మీకు ఓల్డ్ ఫుటేజ్ అయితే చూపిస్తాను. అంటే ఎంత ఇంటీరియర్ చెయ్యక ముందు అసలు ఎలా ఉండేది ఫ్లాట్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే బయట వాల్ ఫ్రెండ్స్ ఇది. మనం స్టార్టింగ్ ఏదైతే బుద్ధుడి విగ్రహంతో డిజైన్ చూసారు కదా, ఆ వాల్ ఇది. ఆ వాల్ని వీళ్ళు ఇంత నీట్గా అయితే చేయించారు చూడండి. టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా. ఇదే విధంగా హాల్ అయితే చూపిస్తున్నాను చూడండి. హాల్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉండేది మొత్తం హాలు కిచెన్ మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు ఇలా చేంజ్ చేశారు. కిచెన్ ఆ పక్కన వాల్ చూడండి మొత్తం అంతా కూడా ఈ విధంగా మంచిగా అయితే చేయించారు. సో ఇదే ప్యాటర్న్లో నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి ఏంటంటే టీవీ యూనిట్ ఉంది చూసారు కదా, ఆ వాల్ అది. ఇప్పుడు చూడండి టీవీ యూనిట్ వాల్ అనేది ఎంత బాగుందో, ఈ విధంగా అయితే చేయించారు. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూసుకోండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది.
ఈ బెడ్రూమ్ చూడండి, కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉండేది మొత్తం అంతా కూడా. టోటల్ కంప్లీట్ చేంజ్ చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం అంతా. బ్యాక్గ్రౌండ్ వాల్ ప్యానలింగ్ వర్క్ కానీ, ఈ పక్కన వార్డ్రోబ్ కానీ, టోటల్ కలర్స్ కానీ, మొత్తం సీలింగ్స్ ఇవన్నీ కూడా కొత్తగా చేయించారు. ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, టోటల్ ఆ పాత టైల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా కొత్తవి అయితే వేసేసారు మొత్తం అంతా కూడా. సో చాలా నీట్గా చేయించారు. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా అయితే చూస్తున్నాము. ఇదిగోండి డైనింగ్ ఏరియా. ఆ వాష్ బేసిన్ చూసారు ఎలా ఉందో, ఆ డోరు పక్కన బెడ్రూమ్ ఇదంతాని. సో వీళ్ళు చూడండి ఎంత మంచిగా చేయించారో. పార్టీషన్ ఇచ్చారు, పక్కన ఇదంతా డైనింగ్ ఏరియా, ఆ పక్కన చూడండి వాష్ బేసిన్ ఇదంతా కూడా. సో చాలా నీట్గా చేయించారు ఫ్రెండ్స్. కెన్నీ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు మొత్తం ఇదంతా కూడా. 25 years ఓల్డ్ ఫ్లాట్ని కొత్తగా ఇంత మంచిగా అయితే చేయించారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇది చూడండి, పక్కన అంతా కూడా కబోర్డ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉందో. సో చూసారు కదా, ఇదిగోండి ఇంత నీట్గా అది చేయించారు మొత్తం ఇదంతా కూడా వర్క్ మొత్తం అంతా. సో ఇదే విధంగా కిచెన్ చూపిస్తాను చూడండి, కిచెన్ ఎట్లా ఉండేది అనేది. సో కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా ఉండేది, ఎల్ షేప్ ప్యాటర్న్లో ఉండేది. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక ఓల్డ్ విండో అయితే ఉండేది, అది టోటల్ రిమూవ్ చేసి యూపీవీసీ విండోస్ అనేవి పెట్టి టోటల్ గ్రాండ్గా మంచిగా చేయించారు చూడండి. కిచెన్ చాలా బాగుంది. అండ్ కిచెన్లో మనకి ఎట్లా ఉండేది చూసుకోండి, మొత్తం బ్యాక్ సైడ్ వర్క్ మొత్తం అంతా కూడా. సేమ్ అదే ఫ్రిడ్జ్ మీరు కూడా ఇప్పుడు చూడండి, ఓల్డ్ మనకి ఫ్రిడ్జ్ ఎట్లా ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి అదే ఫ్రిడ్జ్ ఉంది అందులోని. కాకపోతే కంప్లీట్ మొత్తం మారిపోయింది. టోటలీ వర్క్ మొత్తం అంతా కూడా కెన్నీ ఇంటీరియర్స్ వాళ్ళకి చేయించారు. వీళ్ళకి టోటలీ వర్క్ మొత్తం అంతా కూడా ఇలా చేయించి ఇలా వీళ్ళకి మొత్తం అంతా కూడా ఇలా ఇవ్వడానికి వీళ్ళకి వచ్చేసరికి 16,80,000 అయితే అయింది. 16,80,000 అయితే అయింది మొత్తం ఇదంతా కూడా. వీళ్ళు వచ్చేసరికి మనకి హైదరాబాద్లో మాత్రమే చేస్తారు ఈ వర్క్ మొత్తం అంతా కూడా. సో ఎవరైనా చేయించుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ ఫ్లాట్ మొత్తం అంతా కూడా చేయించుకున్నారు కదా ఓనర్, ఆ ఓనర్ ఒకసారి మాట్లాడుతూ చూడండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు జ్యోతి. యాక్చువల్గా నాకు 2 BHK అండి మాది. ఇంటీరియర్ చేయించుకోవాలనే థాట్ ఉండే మైండ్లో, చేయించుకుందామని. జస్ట్ నేను యూట్యూబ్ ఎక్కువ చూస్తూ ఉంటాను లేజర్ టైంలో. యూట్యూబ్ చూస్తూ ఉంటే తెలుగు కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో నాకు కెన్నీ ఇంటీరియర్స్ వాళ్ళది ఒక సీనరీ ఇల్లు అక్వేరియం లాగా ఉండి చాలా బాగా నచ్చింది. అది హౌస్ చాలా బాగా అనిపించింది నాకు. జస్ట్ కాల్ చేద్దాము, చిన్న ఇల్లు అయినా ఇలా చేస్తారా చేయరా అనేసి ఒక డౌట్ ఉండే మెయిన్. చాలా బ్యూటిఫుల్ హౌస్, చాలా బాగా చేశారు వాళ్ళు. అయితే జస్ట్ కాల్ చేశాను, వచ్చారు. ఫస్ట్ ఇల్లు చూసి అవుతుందా లేదా అని అనుకున్నారు, మైండ్లో వచ్చింది. బట్ నేను ఒకటే చెప్పాను, చేయమని చెప్పాను. బట్ ఓకే అండి నేను చేస్తానని ఆయన చేశారు. చాలా బ్యూటిఫుల్గా చేశారు. అసలు ఆ ఇల్లు ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు మనకు ఒకటే అండి, బిజీ షెడ్యూల్ ఉండి మనకి టైం సేవ్ అవ్వాలి, ఫస్ట్ మన బడ్జెట్లో రావాలి. యాక్చువల్గా ఈ రెండు కూడా కెన్నీ ఇంటీరియర్స్ వాళ్ళు చేయగలరు 100%. మనకి అనుకున్న టైంలో ఇవ్వగలరు, ప్లస్ చాలా తక్కువ బడ్జెట్లో వాళ్ళు. అంటే మన అమౌంట్ ఎవరికి ఇచ్చినా కానీ, నేను ఒక 2-3 వాళ్ళని ఆల్రెడీ నేను అడిగి కనుక్కున్నాను, తెలుసుకున్నాను. బట్ చాలా బడ్జెట్ ఎక్కువ చెప్పారు, కానీ మనకు వచ్చిన బడ్జెట్లో కరెక్ట్గా ఇవ్వగలరా లేదా అనేది నాకు కొంచెం డౌట్ ఉండే. బట్ 200% వీళ్ళు చాలా బాగా ప్రతిదీ కూడా క్వాలిటీ కానివ్వండి, మనకి ప్రతిదీ డిజైన్లో కానివ్వండి, అన్నీ కూడా చాలా సజెస్ట్ చేసి మనం అనుకునే టైంలో కంటే కూడా 2-3 days బిఫోర్ ఇవ్వగలరు వాళ్ళు 100%. కానీ వాళ్ళ టేస్ట్ కానివ్వండి, మన ఇల్లు మనకి ఎలా కావాలనుకుంటే యాక్చువల్గా ఇంత బాగా అవుతుందని అనుకోలేదు. నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా చేసి చూపించారు నాకు. చాలా థ్యాంక్ యూ కెన్నీ ఇంటీరియర్స్. మీకు ఒకవేళ 100% మీ ఇల్లు ఎలాగున్నా కానివ్వండి, ఇల్లు అనేది ఒక గృహిణికి చాలా అందమైన కళ. ఆ కళ నెరవేర్చుకోవాలనుకుంటే కెన్నీ ఇంటీరియర్స్కి వెళ్తే 100% మీకు అనుకున్న ఇల్లు, మీ చిన్న ఇల్లు అయినా అందమైన ఇల్లుగా మారుతుంది. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత మంచి హౌస్ నాకు వెంకట్ గారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ అండి.